ఫ్రెండ్స్ ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అది మీకు కూడా తెలుసు. ఓకే. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన అక్కడికెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, రంగం ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, నాకైతే చాలా టైం పట్టింది. ఓకే, ఇక్కడైతే మీరు ఏం చేయడం అవసరం లేదు. మీకు సాంగ్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ షేర్ అండ్ కామెంట్ కానీ, ఓకే, పైన డీపీ, ఇక్కడేమో డీపీ ఉంటుంది. ఓకే, డీపీ మీరు అయితే సెట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ డీపీ అనేది మీరు అనేది సెట్ చేసుకోండి. ఓకే, ఇది ఒకటి. ఇక్కడ అన్నీ ఒక నిమిషం, ఇక్కడ 5 పిక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇటు అక్కడ అలర్ట్ మోషన్ అనేది నేను ప్రాజెక్ట్ ఇంపుట్ కాకపోతే అలా అయితే పెట్టేసిన. ఈ అలర్ట్ మోషన్లో మీకు నచ్చింది ఏదైనా ఒక ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకున్నాం అనుకో. ఓకే, ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా అయితే సెట్ చేసిన చూసుకోండి. ఒకవేళ దీనికి టైల్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సింపుల్ స్టార్ ఫీల్ కూడా ఉంటుంది. సింపుల్ స్టార్ అవసరం అయితే తీసేసేయండి. ఆల్రెడీ పెట్టేసిన నేను. ఇది అవసరం ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏమొద్దు. ఓకే, ఇంకొకటి చూపిస్తాను. ఓకే, దానిపైన ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, స్టార్ ఐకాన్ చేసుకోండి. వేరే ఫోటో ఏదైనా మీకు ఇష్టం వచ్చింది పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, ఇదైతే ఇలాగైతే చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత అన్నీ ఇలాగే చేసుకోండి. ఇక్కడైతే 5 అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ గ్రూపు ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇంకో గ్రూప్ ఉంటుంది. సింపుల్గా ఈ గ్రూప్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఫోటో పెట్టేసుకోండి. ఓకే, సింపుల్గా ఈ ఫోటో పెట్టేస్తున్నాను. ఓకే, అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా జరుపుకొని కిందకి పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే కిందకి పెట్టేసుకోండి. ఓకే, ఇదైతే సెట్ అయిపోతుంది. ఓకే, మీకు ఇలాగైతే ఉంటుంది. ఓకే, తర్వాత ఈ సెకండ్ గ్రూప్ అనేది ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ సంథింగ్ దానికి సంబంధించినది ఏదైనా ఒకటి పెడదాము. ఓకే, ఇదైతే పెట్టేసిన ఇక్కడైతే జరుపుకున్న తర్వాత కిందకైతే జరుపుకోండి. ఇది అయితే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కిందకి తీసుకురండి. ఓకే, ఈ ఫేస్ కనపడేటట్టు. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. చూద్దాం ఒకసారి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం పెట్టుకున్న ఫేస్ వస్తుంది. తర్వాత ఇదైతే వస్తుంది. ఓకే, మీరు ఆల్రెడీ మీకు డెమో అయితే చూపించాను కదా. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడైతే ఒక ఫోటో పెట్టేసుకోండి. ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా జరిపేసుకొని ఇది ఆ షేప్ కిందకి తీసుకురండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. అన్నీ రీప్లేస్ చేసుకోవడమే ఉంటుంది. ఓకే, ఆ డీపీ ఒకటి మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఈ అన్ని గ్రూప్సే ఉంటాయి. ఈ పిక్ అన్నీ ఇచ్చిన నేను. ఓకే, అందులో మీరు ఒకవేళ ఇవి అంటే కట్ అయిపోయి ఏదైనా వస్తే మీరు ఏం చేయగా సింపుల్గా మీరు దానిపైన ట్యాప్ చేసి, ఓకే, ఇక్కడైతే ట్యాప్ చేసి ఇక్కడ దాకా అయితే తీసుకురండి. అంతే, ఏముండదు అక్కడ. ఓకే, ఓకే, ఇంతే ఉంటుంది. ఓకే, ఇవి కూడా సేమ్ అంతే. ఇక్కడ నుంచి ఈ గ్రూప్స్లలో ఫొటోస్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ అలర్ట్ మోషన్ అని ఇక్కడ ఒకటి ఇచ్చిన దీంట్లో కూడా సేమ్ అలాగే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి అయితే చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. సాంగ్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అది ఒరిజినల్ సాంగ్ అయిపోతుంది. నాకైతే క్లైమ్ వస్తుంది. కాకపోతే ఇంకా తప్పదు. నేను దీంట్లో ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అయితే ఇలా పెట్టేసుకొని ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.